ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ భవన్ దగ్గర ఉన్నాం. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఆకుల శ్రీనివాస్ ఉన్నారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేశారు. ఇదే అంశం పైన మనతో మాట్లాడుతున్నారు. సో నమస్తే అన్న. నమస్తే అమ్మ. ముందుగా చెప్పండి, ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఈ నిర్ణయం సరైందే అంటారా, లేకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఉండాల్సిందంటారా కవితని? తెలంగాణ కోసం తను మన తెలంగాణ తెచ్చినటువంటి జాతిపిత 2001 పార్టీ స్థాపించినప్పుడే తను అన్ని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం సంసిద్ధుడై అన్నిటికీ త్యాగాలన్నీ చేసి తెలంగాణను సాధించి మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు ఎలా సాధించాలనే పరిపాలన మీద ఆయన దృష్టి పెట్టి ఎంతో పరిపాలనను సుపరిపాలన చేసినటువంటి బంగారు తెలంగాణ చేసినటువంటి మరి కేసీఆర్ గారు ఈరోజు మరి కవితక్క గారిని సస్పెండ్ చేసిన విషయంలో మరి మీరు అడుగుతున్నారు ఏమని, కవితక్కను సస్పెండ్ చేయడము సబబేనా అని. కవితక్క గారు కానీ సామాన్య కార్యకర్త కానీ క్రమశిక్షణ తప్పినప్పుడు తండ్రి మన ఇంట్లో అయినా మన తండ్రి మన ఇంట్లో పిల్లలు క్రమశిక్షణ చెప్పినప్పుడు వారికి మందలించడము పరిపాటి. అలాగే ఈరోజు క్రమశిక్షణ తప్పినటువంటి ఏ కార్యకర్త అయినా కానీ మరి శిరోధార్యంగా కేసీఆర్ గారి అధ్యక్షుడి గారి నిర్ణయం శిరోధార్యం వహిస్తామని మేము తెలియజేస్తున్నాం. అయితే నేను మాట్లాడడానికి రీజన్ కూడా మా నాన్న వరకు వచ్చింది విషయం, అందుకనే నేను రియాక్ట్ అవుతున్నాను. అందుకోసం అని చెప్పి హరీష్ రావు అలాగే సంతోష్ రావు వారి ఇద్దరు పేర్లు కూడా తీసుకుంటున్నా అని చెప్పి తను నేను చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. దాని గురించి ఏం చెప్తాను? ప్రతి కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే కూతురు అంటే తండ్రికి ప్రేమ ఉంటుంది. ఆమె మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒక ఎంపీగా చేశారు, ఒక ఎమ్మెల్సీగా చేశారు, మరి తెలంగాణ ఉద్యమంలో మంచి కార్యకర్తగా పనిచేశారు. మరి ఈరోజు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తన తండ్రికి కూడా ఎలాగ ఇదవుతుందో ఆమెకు తెలుసు. అలాంటి మేధావి మరి ఈరోజు మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మనం 4 గోడల మధ్యలో మన తండ్రికి చెప్పుకుంటాం. అది కాకుండా మనం బహిరంగంగా మరి పార్టీ లైన్ దాటి మనం చేసినప్పుడు పార్టీ విధించే ఎటువంటి శిక్షకైనా మనం శిరోధార్యం వహించవలసిందే. రేపు ఇలా నువ్వు కావచ్చు, రేపు నేను కావచ్చు. క్రమశిక్షణగా నడుచుకోవడమే కార్యకర్త యొక్క ముఖ్య లక్షణం. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తనే మా తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే ఒక మీ తండ్రి అయి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలందరికీ 4 కోట్ల ప్రజలకు ఆయన మేము తండ్రిలాగా చూస్తాం. అయితే బీఆర్ఎస్ పార్టీలో కన్న కూతురైనా కార్యకర్త అయినా ఒకటే అని అంటున్నారు మీరు, అంతేనా? అంతే, తనయ్య అయినా మరి తన కార్యకర్త అయినా అని రాష్ట్ర అధ్యక్షుని దృష్టిలో క్రమశిక్షణ తప్పినప్పుడు గాడి తప్పుతున్నప్పుడు ఎవరైనా కానీ దాన్ని ఈ సబబుగానే శిరోధార్యం ఊహించవలసిందే. అది తెలుసుకొని మనం అందరం నడుచుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ఓకే. సో ముఖ్యంగా ఈ నిన్నటి చేసినటువంటి వ్యాఖ్యలపైన అలాగే ఏం చెప్తారు మీరు కవితకి? ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? అలాగే ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పునాదులు తవ్వుకుంటున్నప్పటి నుంచి కూడా కవిత కేసీఆర్ పక్కనే ఉండి కూడా ఇదంతా చూస్తూ వచ్చింది. అలాంటి కవిత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇది అంతా ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాము. ఆమె అర్థం చేసుకోవాలి అసలు ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నారో. కొంచెం క్రమశిక్షణ కలిగే కార్యకర్తగా తను మాట్లాడి ఉండాల్సింది. కానీ విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎమోషనల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎమోషనల్ ఉంటుంది. దానివలన కలిగే నష్టాలను కానీ లాభాలను కానీ బేరీజ్ వేసుకుంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యంగా ఆకుల శ్రీనివాస్ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త అయినా కన్న కూతురైనా ఒకటే అని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.